కుచేలుడు ఏడిచాడని భాగవతంలో లేదు. కుచేలుడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో. అందుకే ఆయనకి తన ఇంట తన భార్యా పిల్లలు ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు. ఎందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి. అది అర్థం కాకపోతే అవతలవాడు పిచ్చేళ్లా కనబడతాడు. పరమాచార్య స్వామి వారు మహానుభావుడు, నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు. పరమదరిద్రంతో ఉంది చెల్లెలు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, అయా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది, మీకు చెప్పకుండా ఇస్తే మీరు ఒప్పుకోరు, మీరు అనుగ్రహించండి, ఆవిడికి మేము సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన అన్నారు, ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దని అడిగారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది. మీరు ఇంకొకలా నన్ను అడ్డుపెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది, ఈ జన్మలో అనుభవించేనివ్వండి. అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు. ఒక బాధ కలిగిన గత జన్మలో చేసిన పాపం ఏదో పోయిందంటాడు తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు. అంత తృప్తితో ఉంటారు. అటువంటి వాడు కుచేలుడు అంటే. అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ. ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే, ఏమండి పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి. కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి. మీరు ఈ పూటకి అంటారా, మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు. నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక ఆయన చూశారు, 2 పంచెలు ఆయన దగ్గర. నేను ఆశ్చర్యపోయాను. ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవారు. చేస్తే ఏమంటే 2 పంచెలు ఉంచుకున్నారేమి అని అడిగానంటే ఆయన అన్నారు, ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి, అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను. అన్నీ ఉన్నా 2 కదండి వాడేది, ఎందుకంటే ఇంకా 3వ పంచి నాకు ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేశాను. నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే, వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే. ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది నాకు. కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులత నడగపోవక తనకుతా నవ్వినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి దారాపుత్రాదులను ఒక విధంబున పోషించుచుండునంత. ఒక కాసు దొరికితే 1 కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు. సంతోషోహి ద్విజన్మనాం అంటారు వ్యాసుల వారు దేవి భాగవతంలో. బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు, సంతోషంగా ఉండేవాడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. శత్రువుని చంపగలిగిన వాడు క్షత్రియుడు, సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు, జ్ఞానంతో ఉండేవాడు యతి. తప్ప ఇంకోలా ఉండి పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వ్యాసుల వారు. కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు. భార్య చెప్పింది, ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు, మీకు తృప్తిగా ఉంది, ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే 4 నేరేడు పళ్ళు ఏవి దొరికితే పట్టుకొస్తారు, ఏమీ లేవు. అలా వెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయింది, చక్కగా ఆకులో పట్టుకుని ఇంటికి వస్తాడు, ఇదిగో నేరేడు పళ్ళు తిని మంచినీళ్ళు తాగుతాడు. ఆయనకి తృప్తి అంతే. అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడ ఉంటుంది? ఒక తల్లి అలా ఉండలేదుగా. అందుకని ఆవిడంది, మీకు సఖుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు. మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు, నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి. ఆయన అన్నాడు, దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి? వెడితే నాకు డబ్బు లేదయా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తో చూడండి. నాకు లేకపోవడం ఏమిటి, పెడుతున్నాడుగా, పెట్టబట్టేగా బతికున్నాను అని. వెళ్ళి అడగనా? అలా అడిగితే ఇస్తాడా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా ఇవన్నీ? అడిగితేనే ఊపిరి తీయించాడా? అడిగితేనే దాహమేస్తోందని చెప్పిస్తున్నాడా? అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా. కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలీదా? అది ఆయన ఇవ్వడా? నేను అడగడం ఎందుకు అసలు? నేను అడగను. పేపర్ ఎందుకు చదువుతాను? ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక. పూజ ఎందుకు చేస్తాను? చేయకుండా ఉండలేక. అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు. అంటే నా గురించి కాదు, కుచేలుడి గురించి నేను చెప్పేది. అది ఆయన తృప్తి. ఆవిడంది. అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కుచేలోపాఖ్యానాన్ని మీరు. కలలోనంతన్నున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్
సునిశ్చల భక్తి భావములను భరించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్. విధృతి. ఇది నారాయణ తత్వము ప్రకాశించడం అంటే, భక్తి గట్టిపడడం అంటే అది. ఆవిడంది, ఓయ్ పిచ్చాడా, ఎంత మాట అన్నావు, వెళ్ళి అడగనా, అడిగితే ఇస్తాడా అంటున్నావా? కలలోనంతం మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజ పదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ ఆర్తిహరుడై వచ్చి తన్నైన ఇచ్చును. వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడిని తలుచుకోలేదు, అంతటి దుర్మార్గుడు. వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈశ్వరా నువ్వే నన్ను రక్షించాలన్నాడు. అలా అన్నందుకు దెప్పి పొడవడాయా ఈశ్వరుడంటే? ఏమి ఇన్నాళ్ళు నన్ను ప్రార్థించలేదు, ఇప్పుడు ప్రార్థించావు నిన్ను రక్షించనా అని అడగడు. గజేంద్ర మోక్షంలో ఎక్కడా గజేంద్రుడు పూజలు చేసినట్టు లేదు. కష్టం వచ్చిన తర్వాత పిలిచాడు. కలడు కలండెనుడు వాడు కలడో లేడో అన్న తర్వాత అప్పుడు మొరలు ఎరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. వచ్చాడా లేదా పరిగెత్తుకుంటూ? కాబట్టి ఎప్పుడూ అసలు ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా ఒక్కసారి తలుచుకున్నమంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఇవ్వడం కాదు, అయ్యో 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 నన్ను తలుచుకున్నావా నాన్న అని తనని తాను ఇచ్చేసుకుంటాడు. అంతటి దయాళువయ్యా ఈశ్వరుడంటే. లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తున్నాడయా మనకి నారాయణుడై? కాబట్టి ఆయన జగత్స్వామి. స్వామి అంటే అన్నీ తనవిగా ఉన్నవాడు, స్వం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇచ్చేస్తాడని. మహానుభావుడు అలాగే పెడతాను. కానీ నీవు చెప్పిన ఎట్లు రాజీవనేత్రు దర్శించబోవుట పరమ శోభనంబు. కానీ ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా కొంపోవ కలదే మనకు. పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి, గురువుగారి దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి, పిల్లల దగ్గరికి, రోగుల దగ్గరికి, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా. పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగని వాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఇది ఆయన భక్తి. అది కుచేలుడంటే. ఆవిడంది పక్కిళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో. వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద మూటగట్టింది ఆయన ఉత్తరీయానికి. ఎందుకంటే అవన్నీ కన్నాలే, దాన్ని ఎక్కడ మూట కడుతుంది? అటుకులు పైగా రాలిపోతాయి. ఏదో దాన్ని 2-3 మడతలేసి గట్టిగా ముడేసింది అనుకోండి, పిట్లిపోతుంది. అంత చివికిపోయిన బట్ట అయినా తృప్తి. అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అని. గబగబా పాపం చాలా కష్టపడ్డాడు, నడిచాడు, వెళ్ళాడు, ద్వారకానగరాన్ని చేరుకున్నాడు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడి యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి. వెడుతూ ఆయన అనుకున్నాడు, సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం, ఇన్ని బంగారు మేడలు, 16,000 మంది గోపికలు, మహదైశ్వర్యవంతుడు, ఆ కౌస్తుభం, ఆ పుట్టుమచ్చ, ఆ వనమాల, ఆ రుక్మిణి, సత్యభామ, ఈ హంసతూలికా తల్పాలు, ఈ పరివారం నన్ను పిలుస్తాడా? ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రావోయ్ కుచేలా అంటాడా? సరే, ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది. పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా? ప్రేమించకుండా ఉంటాడా? అంతే సంతోషంగా పెడుతున్నాడు. ఆంతరంగిక మందిరం ఆయన స్నేహితుడిని చెప్పాడు. రుక్మిణీదేవితో కలిసి హంసతూలికా తల్పం మీద కూర్చునున్నాడు కృష్ణ పరమాత్మ. అంత దూరంలో గుర్తుపడతాడో పట్టడో, 10 మందిలో అవమానంగా ఉంటుందని ఇలా వణికిపోతూ పాపం సిగ్గుతో వంగిపోయి వస్తున్నాడు. ఇక్కడ నుంచి చూశాడు, పాన్పు మీద ఉన్నాడు. అదేం హాలు కాదు, సింహాసనం కాదు, పోని కూర్చున్నది. అది బెడ్రూమ్. బెడ్రూమ్లోకి అందరూ రారు కదండి, ఎవరో బాగా ఆప్తులైన వాళ్ళే వస్తారు. నేను బాగా ఆప్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన. తీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత అవమానం. ఇక్కడి నుంచి చూసేట్టు ఇలా ఎవరు వస్తున్నారని దూరంగా వస్తున్నాడు. ఉరప్పంజరం కనబడుతూ బక్క చిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి మలిన వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని. చూశాడు. భేంటు ద్వారక అని ఇప్పటికీ ఉంది. మా గోపాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. కుచేలుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర మధ్యంలో. అక్కడ చూశాడు. కనిడాయంచనినంత కృష్ణుడు దళ పంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరున్ పైగా ఖండోత్తరీయున్. ఎటువంటి స్థితిలో ఉన్న కుచేలుడు ఆయన ఏమి అశ్రాంత దరిద్ర పీడితూ, ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు దరిద్రం అయింది. అంత పీడిస్తోంది ఆయన్ని.
అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు, శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి. ఖండోత్తరీయున్, ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు, చిరిగిపోయిన ముక్కొకటి ఎడంభుజం మీద వేసుకున్నాడంతే. ఖండోత్తరీయున్ హాస్య నిలయం, చూసిన వాళ్ళందరూ ఏమిట్రా అసలు అలా ఉన్నాడని వెర్రినవ్వులు నవ్వుతున్నారు. హాస్య నిలయం, అటువంటి వాణ్ణి చూచి సంభ్రమలోలుండై దిగన్ తల్పమున్, ఒక్కసారి ఆ పాన్పు మించి గభాలను దూకేశాడు. దూకేసి అమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అవతలవాడిలో ప్రేమ ఉంటే పరమేశ్వరుడు ఎంత ఆర్తిని ప్రకటిస్తాడో చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించేసుకున్నాడు. కుచేలా వచ్చావా, ఎన్నాళ్ళ కనపడ్డావయ్యా అన్నాడు. ఆ చెయ్యి పట్టుకున్నాడు, నడుం చుట్టూ చెయ్యేశాడు, తీసుకెళ్లాడు. రుక్మిణీదేవితో కలిసి తాను పడుకునేటటువంటి హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన వాడు ఊరుకోలేదు. రుక్మిణి అలా చూస్తానేమిటి, వెళ్ళు బంగారు పళ్ళెం బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు. గబగబ గబగబా తీసుకొచ్చింది. అట్లు కూర్చుండపెట్టి కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి నెయ్యమునత జలంబు భక్తి మస్తకమున చల్లుకొని మలయజంబు నొడల జొబ్బిల్లనలది. ఆ వచ్చిన వాడిని గబగబా తీసుకొచ్చి ఆ పాంపు మీద కూర్చోబెట్టాడు. రుక్మిణి పట్రా అన్నాడు. ఓ బంగారు పళ్ళెం తీసుకొచ్చి కుచేరుడి కాళ్ళ కింద పెట్టాడు. పోయి చెంబుతో నీళ్ళన్నాడు. రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి ఆవిడ నీళ్లు పోస్తోంది. కృష్ణ పరమాత్మ కుచేరుడి కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి భక్తి జలంబు తన మస్తకమున దాల్చి ఆ నీళ్లు తీసుకుని తన తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు, భార్యల తల మీద చల్లాడు. చల్లి మలయజంబు నొడల జొబ్బిల్ల నల్లది ఆ గంధం తీసుకొచ్చాడు. గంధం తీసుకొచ్చి బాగా అలిసిపోయావోయ్ అని లలిత మృగమత ఘనసార మిళితమైన మలయజంబు నొడల జొబ్బిల్ల నల్లది ఒడల శ్రమయంతయువ పోవా తాళ వృంతంబు విసరి బంధురామోద భూపంబుల సగి మించు మణిదీపముల నివాళించి మరియు అంటారు పోతన గారు. ఆ గంధం ఒళ్ళంతా రాసేశాడు. అందులో కస్తూరి కలిపాడు, అందులో పచ్చకర్పూరం కలిగాడు. నా స్నేహితుడు బడలిపోయాడు రుక్మిణి, అతనికి నేను ఒంటికి రాస్తుంటాను, నువ్వు విసురన్నాడు. ఆవిడ విసినికర్ర పట్టుకుని విసురుతోంది. చేతి కంకణములు కణ 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 శబ్దం చేస్తుంటే ఆదిలక్ష్మి విసురుతోంది. శ్రీమన్నారాయణుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఆయన ఒళ్ళంతా గంధం రాసి ఆయనకి దీపాలతో హారతిచ్చి ఆయనకి మంచి ధూపం వేసి కూర్చోపెట్టి ఎన్నాళ్ళకొచ్చావోయని లోపలికి తీసుకెళ్లి మధుర పదార్థాలు పెట్టి మంచి కర్పూర తాంబూలం తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టి బాగా దగ్గరగా జరిగి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెలికెత్తెలు చూసి ఎట్టి తపంబు చేసెనకు ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున యోగి విస్ఫుటదుపాస్యకుడై దనరారు జగత్స్వామి రమాధినాథు నిజ పర్యంకముపైనున్నవాడు ఎట్టి మహనీయ యోగ్యులకు లభ్యమగునే. ఇది ఈ భాగ్యం దొరకమంటే దొరికేదా? శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీమన్నారాయణుడు పడుకునేటటువంటి దివ్యమైన హంసతూలికా తల్పం అది. ఇంతకుముందు ఋషులు వచ్చారు, మహర్షులు వచ్చారు, ఎవరిని అలా కూర్చోపెట్టలేదు. ఈయనెవరు? ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున. ఇంతకు ముందు అసలు ఇతను ఏ పుణ్యం చేసుకున్నాడు? ఇవి తీసుకొచ్చి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన పర్యంకం మీద కూర్చోబెట్టడమా? రుక్మిణీదేవితో నీళ్లు పోయించి కాళ్ళు కడగడమా? కృష్ణుడు ఒళ్ళంతా గంధం రాయడమా? దీపాలు తిప్పడమా? ధూపం వేయడమా? మధుర పదార్థాలు పెట్టడమా? కర్పూర తాంబూలం నోటికి అందించడమా? దగ్గరగా జరిగి కూర్చుని నడుం చుట్టూ చెయ్యేసి ఆ మిత్రమా చెప్పవాయ్ అని మాట్లాడుతుండడమా? ఈ బక్క చిక్కిపోయిన బ్రాహ్మణుడేమో అక్కడ కూర్చుని అక్కడి నుంచి సిగ్గుపడిపోతూ అందరూ కృష్ణుడు అలా మాట్లాడుతుంటే ఇదేమిటి బ్రాహ్మణుడని అందరూ తన వంక చూస్తుంటే తను సిగ్గుపడిపోతున్నాడు. ఈయన అసలు ఏం చేసుకున్నాడా? ఆ పుణ్యం ఏం చేసుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది మీరు. అంతటా శ్రీమన్నారాయణుడే అన్నీ ఆయనవే అని నమ్మాడంతే. పరమ భక్తితో ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని ప్రేమించాడు. ఇవన్నీ చేసి దగ్గర కూర్చుని ఏమో నీకు గుర్తుందా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం సాందీపని మహర్షి దగ్గర, ఆ తర్వాత నీకు పెళ్ళయింది అన్నట్టు అడగడం మర్చిపోయాను కుచేలా. ఓ బ్రాహ్మణోత్తమ, వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశమున ప్రభవించి పరిణయంబైన నీదు ఇల్లాలు సుశీల వర్తనంబుల భవత్ సదృశయగునే. ఎంత పెద్ద విశేషణం వేశాడో!
వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టి నిత్యతృప్తితో భర్త అది తేలేదు ఇది తేలేదని భర్తని దెప్పి పొడవకుండా, నా భర్త ఇంత భగవద్భక్తుడు, ఇంతకన్నా ఏం కావాలో ఆయన చిటికిన వేలు పట్టుకున్నందుకు తరించిపోతున్నానని సుశీలయ్యి నీ భార్య నిన్ను అనువర్తిస్తుందా? నాకు చూడా, నీదు చిత్తము ధన గృహ క్షేత్ర ధన దారా పుత్రాదుల యందు తగులకుండుట తోచుచున్నయది. నాకు చూస్తే నీ మనసు ఇళ్ళు మీద కాని, స్థలాల మీద కాని, ధనం మీద కాని, భార్య మీద కాని, బిడ్డల మీద కాని నీకు వ్యామోహం లేదని తెలుస్తోంది. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మ చేయు పగిది కొందరుత్తములు భువిని మనసున తవిలియుండక అర్ధియుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి ధన్యులగుచునుందురు. కొంతమంది ఉంటారు, నేను లోకం కోసం ఎలా పనిచేస్తున్నానో కుచేలా, అలాగే వాళ్ళు కూడా కర్మ చేస్తున్నట్లు కనపడతారు, కానీ వాళ్ళ మనసులో ఏ కోరిక ఉండదు. పరమేశ్వరుడి మీద అపారమైన భక్తితో ఉంటారు. నువ్వు అటువంటి వాడివని నాకు అర్థమవుతోంది. నీకు దేని మీద వ్యామోహం లేదు, అన్నీ ఈశ్వరుడు ఇచ్చాడని పరమతృప్తితో ఉన్నావు. నిజానికి నీకుందా లేదా అని అడిగితే లోకం దృష్టిలో నీకు లేదు. నీ దృష్టిలో అన్నీ ఉన్నా ఆ పూటకి తినేదేదో అదే కదా తినేది, ఆ పూటకి తినేదేదో ఇస్తున్నాడుగా, ఇంకేం కావాలి, నేను దరిద్రుడిని ఏమిటని నువ్వు పోగిపోతావు కదూ అని మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. నీకు మన గురువుగారు గుర్తున్నారా? గురువుగారన్న మాటకి పరమేశ్వరుడంతటి వాడు, శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంత కట్టుపడ్డాడో చూడండి. గురువు లేని నాడు గుడ్డితనమే, ఈశ్వరుడు దొరకడు. శాస్త్రము గురువు ఈ రెండే మార్గం చూపిస్తాయి. అందుకే తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భుజలశ్రేష్ఠుడలగుండు బుధనుతుండు. మన గురువుగారు దీపం లాంటి వాడు, అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు. ఎంతటి మహానుభావుడు సాందీపని మహర్షి. మనం కలిసి చదువుకునేటటువంటి రోజులలో నేనేమైనా ఎక్కువ సమయం తీసుకుంటున్నానండి? లేదు కదా. మనం సాందీపని మహర్షి దగ్గర చదువుకునే రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నీకు గుర్తుందా కుచేలా? ఒకరోజు సాయంకాలం మన్ని పిలిచి గురుపత్ని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఒరే వెళ్ళి కాసిని సమిధలు వంట చెరుకు తీసుకురండిరా అన్నారు. మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాం. తీరా మనము అడవిలోకి వెళ్ళాం. సూర్యాస్తమయం అయింది. పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయి. ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి ధారలు, ఎత్తుపల్లములు కలిసిపోయాయి. మనకి దారి తెలియలేదు. కటిక చీకటి, దారి తప్పిపోయాం. రాత్రంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాం. ఏదో దొంగతనంగా కృష్ణుడికి తెలియకుండా అటుకులు తినేశాడు, ఏదో బఠానీలు తినేశాడు అంటారు. అలా ఏం లేదు భాగవతం. మన ఇద్దరం కలిసి తిరిగిన తరువాత సూర్యోదయం అయింది. వర్షం తగ్గింది మరునాటి ఉదయం. మన గురువు గారు మన మీద ప్రేమతో తన బిడ్డల కోసం వెంపర్లాడినట్టు ఉరేయ్ కృష్ణ, ఉరేయ్ కుచేలా అని అరుచుకుంటూ మన కోసమని అడవిలో తిరుగుతుంటే మన అమ్మగారు మన్ని తీసుకురమ్మన్న పుల్లలు సమిధలు పట్టుకుని వెళ్ళాం. భగవంతుడు ఎంత తృప్తి పడిపోతాడో గురువు అంత నిత్యతృప్తుడు. అందుకే చిన్న శుశ్రూషకు పొంగిపోతాడు గురువు. కాబట్టి ఆయన చూసి అన్నారు, కటకట ఇట్లు నా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనుందికిరి కావున శిష్యులు మీ రుణము తీరుటకిది కారణంబు సమకూరిడిపో ఇక మీద మీకు బహు ధన పుత్ర దార విభూతి జయాయురున్నతుల్. మీరు నా భార్య చెప్పింది అని చెప్పి ఇంత కష్టపడి అడవిలో తిరిగి రాత్రంతా దారి తప్పిపోయినా తెల్లవారకట్ట నేను కనపడినా ఇంత కష్టపడ్డాం గురువుగారు, అమ్మగారు చెప్పిన పనికి వెళ్ళొచ్చి అని అనకుండా అమ్మగారు చెప్పిన పని చేశాను చాలని తృప్తితో నిలబడిన కారణం చేత కావున శిష్యులు మీరు, అందుకు మీరు శిష్యులు. మీ రుణము తీరుటకిది కారణంబు. గురువు రుణం తీరదు, కానీ మీ రుణం తీరిపోయిందిరా, మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను. మీకు అపారమైన ధనము, బంధువులు, మంచి భార్యలు, బిడ్డలు అన్నీ కలుగుగాక అన్నాడు. అందుకు నేను ఐశ్వర్యవంతుడయ్యానయా అన్నాడు. మరి కుచేలుడికి రావద్దా ఐశ్వర్యం? మరి ఆయన ఎందుకు అలా ఉన్నాడు అంటే, ఐశ్వర్యము అన్న మాట విషయంలో గత జన్మలలో కుచేలుడు చేసుకోక దరిద్రం అనుభవించిన వాడు కాదు. భాగవతంలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట. గత జన్మలలో పుణ్యకర్మ చెయ్యకపోవడం వల్ల వచ్చిన దరిద్రం కాదు. ఎన్నో పుణ్యకర్మలు చేశాడు గత జన్మలలో, కానీ ప్రతిఫలం అడగలేదు. చేసినవన్నీ ధారబోహేశాడంతే ఈశ్వరుడు. నాకేం అక్కర్లేదు, ఇవన్నీ ఈశ్వరుడు చేయించాడన్నాడు, వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యంగా అనుభవించడానికి మళ్ళీ ఆయనకి ఐశ్వర్యం అక్కర్లేదు, ఈశ్వరుడికి దగ్గరైపోయాడు.
ఆ జన్మలోనే మోక్షం పొందడానికి యోగ్యతని పొందేశాడు. ఇదే అంటుంది రుక్మిణీదేవి, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుర సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరం హరిజగత్ కళ్యాణు కాంక్షించి తీసితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడయుగాక నిర్జితులైపోదురుగాక కంగరములో చేదీశ ముఖ్యాధములు. కేవలం పరమేశ్వర తృప్తి కొరకు చేసినదైతే పరమేశ్వరుడే మీకు లభ్యమవుతాడు. నాన్నగారి కాళ్ళు పట్టడం నాన్నగారి మీద ప్రేమతో అయితే నాన్నగారికి ఉన్నవన్నీ మీకు రాయిరా? కాళ్ళు పట్టినప్పుడల్లా అడగాల, నాన్నగారు నాకు మేడ ఎప్పుడు రాసేస్తారని? అడగక్కర్లేదు. నాన్నగారి మీద ప్రేమతో నాన్నగారి కాళ్ళు పట్టాలి, అమ్మ మీద ప్రేమతో అమ్మకి మంచినీళ్ళు అందించాలి, అంతే. అలా ఈశ్వరుడి మీద ప్రేమతో కర్మ చేశాడు తప్ప దాని మీద ప్రతిఫలం కోరుకుని చెయ్యలేదు. అందుకే ప్రతిబంధక స్వరూపమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ లేకపోతే ఏదో అనుభవించేస్తే పోయే పుణ్యంగా కానీ ఈశ్వరుడు దాన్ని మార్చలేదు, తనకి దగ్గర కావడానికి మార్గం చేశాడు. కాబట్టి కుచేలా మన ఇద్దరం కలిసి తిరగడం, ఆ సాందీపని మహర్షి, ఆ గురువు గారు, ఆ అమ్మగారు, అబ్బబ్బబ్బ ఏమి వైభవం అన్నాడు. ఏమీ తెలియని వాళ్ళ పొంగిపోయాడు. దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నట్టు అడగడం మర్చిపోయాను చూసావా, స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేదో తెచ్చే ఉంటావు నాకు ఇద్దామని కానుక, తేకుండా రావు. ఏం తెచ్చావు? ఇవ్వకుండా దాస్తామే, చెప్పి ఎక్కడుందని ఇలా ఇలా తడిమేస్తున్నాడు. ఆయన సిగ్గుపడిపోతున్నాడు. ఖండోత్తరీయున్, అసలు వేసుకున్న ఉత్తరీయమే ముక్క, అది పిట్లిపోతోంది, అందులో కట్టినవి నటుకులు. ఆయన ఇంతటి మహదైశ్వర్యవంతుడు, ఇదా పట్టుకొచ్చి ఆ అటుకులు ఆయనకి పెట్టడం? ఇదే మనకి స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రియాదేయం ప్రియాదేయం భియాదేయం అని నేర్పుతారు ఉపనిషత్తులో. ఉదయం ఆయన ఇచ్చేటప్పుడు నేనే ఇంత ఇస్తున్నాను అనకరా, నేను ఏ పాటి ఇస్తున్నానండి, ఈశ్వరుడు నాకు ఇచ్చిన దాని ముందని సిగ్గుపడుతూ తప్ప నేనే ఇచ్చాను ఇదని గొప్పగా చెప్పకెప్పుడు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దాంతో పోలిస్తే నువ్వు ఈశ్వరుడికి ఇచ్చిందే పాటి అని సిగ్గుపడు అంటారు. కాబట్టి అటుకులు ఇవ్వడానికి సిగ్గుపట్టాడు కృష్ణుడు. నీవు సిగ్గుపడిన నాడు ఈశ్వరుడు తడివి నీ దగ్గర పుచ్చుకుంటాడు. అది ఆయనకి కావాలా భక్తి. ఆయన ఒళ్ళంతా తడివేసి ఇదిగో మూట ఏదో తెచ్చావనా మూట విప్పాడు. పాప అలా కూర్చుని ఉండిపోయాడు ముడుచుకుపోయి కుచేలుడు. మూట విప్పి అటుకులు చూశాడు. అబ్బా, అటుకులు నాకు ఇష్టమని అటుకులు తెచ్చావా? చాలా మంది లోకంలో మాట అంటుంటారు, కృష్ణుడికి అటుకులు నైవేద్యం పెడితే ఇష్టం, ఆయన కర్మ, ఆయనకి అటుకులు ఇష్టం ఏమిటి? సమస్త బ్రహ్మాండములు ఆయనకు అటుకులు ఇష్టం కాదు, ప్రేమతో నువ్వు ఇచ్చిన ఆయనకి ఇష్టం. అందుకే ఆయన అంటాడు కృష్ణుడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాజని భక్తిన్ ఎలమిన్ కొలిచిన భక్తులు ఇచ్చిన ఎలమిన్ రుచిరాన్నముగయను భుజింతున్. నాకు ఆకిచ్చావా, పండిచ్చావా, కాయిచ్చావా, నీళ్ళిచ్చావా నేను చూడన్నాయా? ప్రేమతో పట్టుకుచ్చిస్తే యోమే భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలం తోయం, ఏదిచ్చినా సరే పొంగిపోయి తింటానన్నాడు. కాబట్టి నువ్వు ప్రేమతో తెచ్చావు కుచేలా, నేను ఎందుకు తిన్ననుకుంటున్నావు అని గబగబా తడివాడు. ఆ అటుకులు ఉత్తరీయంతో పాటే ఇలా ఎడంచేత్తో పట్టుకున్నాడు. అబ్బా, ఎంత ఇష్టమై నాకు ఈ అటుకులు అన్నాడు. ఇలా గబగబా ఓ గుప్పిడి తీసుకున్నాడు, నోట్లో పోసుకున్నాడు, కరకర నవిలేసి మళ్ళీ కాసిన ఇలా ఇలా తెచ్చినవింది కనుక ఆ బట్టలో ఇలా ఇలా సర్దుతున్నాడు, ఇంకొక కాసిని తీసుకుందామని. మురహరుడు పిడికెటటుకుల కరమొప్పగ నారగించి కౌతూహలియై మరి ఒక పిడికెడు కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్నారు. ఒక గుప్పిడి తిని ఇంకొక గుప్పిడి తిందామని ఇలా జరుపుకుంటున్నాడు. రుక్మిణీదేవి కదండి, లక్ష్మీదేవి, ఆవిడొచ్చి టక్కన పట్టుకుంది కృష్ణుడి చెయ్యి పట్టుకునండి, మీరు ఒక్క గుప్పెడు అటుకులు పరమభక్తితో పెట్టినవాడు తింటే ఆయనకి ఏమి ఇచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకొక గుప్పెడు కూడా తింటే నన్ను మిమ్మల్ని కూడా కలిపి మీరు ఆయనకి ఇచ్చేసుకుంటారు. కాబట్టి ఇహ తినకండి. ఇది ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు లేక మన దగ్గర తిన్నవాడు కాడు, మన ప్రేమకి పొంగిపోయినవాడు. మనం ఏది ఇచ్చామన్నది కాదు, మనం ఎంత భక్తితో ఇచ్చామన్నది కావాలా. భక్తి అన్న మాటకు అర్థం మీకు చెప్పా. ఎలా అడుగుజాడలు పట్టుకుంటే మనసు ఉద్భుతమవాలో మీకు నేను చెప్పాను. ఆ భక్తితో మీరు నిలబడి ఏది పెట్టండి ఆయన పొంగిపోతాడు. అది నారాయణుని చేరడానికి మార్గం. అందుకు దొరుకుతాడు నారాయణుడు. అంతేకాని ఇది చేస్తే నారాయణుడు దొరుకుతాడని శాస్త్రంలో ఎక్కడా ఏం లేదు. దానికి సోపానమును ఇలా అని చెప్పడం చాలా కష్టం. భక్తి పరమ ప్రధానమైన సాధనం. అందుకే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు ఆ అటుకులు రెండవసారి తిననివ్వలేదు రుక్మిణీదేవి. అయిపోయింది, రాత్రి పడుకున్నాడు, మంచి హంసతూలికా తల్పం ఇచ్చాడు, నిద్రపోయాడు. కుచేలుడు లేచాడు, మరో రోజు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు. పాపం ఆ మాసిపోయిన బట్టే కట్టుకున్నాడు. కృష్ణ నేను వెళ్ళొస్తానన్నాడు. ఓ వెళ్ళిరావో అన్నాడు. వీధి దాకా వచ్చాడు.
చక్కగా ఎంతో గౌరవించాడు, బయటికి దిగబెట్టాడు, వెళ్ళిరా కుచేలా అన్నాడు, వీధిలో నించున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కుచేలుడు ఇలా వెనక్కి చూసినప్పుడల్లా ఓసారి చెయ్యి ఊపాడు. కుచేలుడు పరమ సంతోషంగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి. అడిగాడా? వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది వెళ్ళినప్పుడు? ఇంట్లో దరిద్రంగా ఉందాయా ఏమైనా అడుగు కృష్ణుండంది. అడిగాడా కృష్ణుణ్ణి? ఏమీ అడగలేదు. ఆయనే అన్నాడు, నీకు నిత్యతృప్తితో ఉన్నావాయా? నీకు భార్య బిడ్డలు గృహ క్షేత్ర ధన దార పుత్రాదులయందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్నయది. నీకు గుర్తు రావట్లేదు, నీకు ఏమీ జ్ఞాపకం లేవు, నీకు భగవంతుడు పొంగు అదే అంటున్నాడు. అన్నా కూడా గుర్తురాలి. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గుర్తొచ్చింది మళ్ళీ ఆవిడ. ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. అన్నన్నా ఇది అడగమంది కదా, అడిగి కాస్త ఏమైనా పట్టరండి, కృష్ణుడు ఇస్తాడండి, అడగడం మర్చిపోయాను అనుకున్నాడు. అనుకున్నాడు వెంటనే, నేను అడిగితే ఇస్తాడా కృష్ణుడు? నేను ఇంత ఆదరిస్తాడనుకున్నానా? ఎదురొచ్చాడా? వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అని నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాడా? కాళ్ళు కడిగాడా? గంధం రాచాడా? విసిరికర్రతో విసిరించాడా? ఎవరు? జగత్స్వామి రమాధినాథుడు శ్రీమన్నారాయణుడు నన్ను ఇంత అనుగ్రహించాడా? ఆయన్ని నేను అడగాల? అడగకపోతే తెలీదా? మా ఆవిడకి కాస్త ఏమన్నా డబ్బులు కావాలి, ఇంట్లో పిల్లలు బాధపడుతున్నారు అందన్న విషయం తెలీదా? మరి ఎందుకు ఇవ్వలేదు? చూసావా, డబ్బుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ₹1 ఇవ్వలేదు, నేను తెచ్చిన అటుకులు మాత్రం తీశాడు అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుక విత్తమేమియున్ ఇయ్యకుండుట తోచుచున్నది. ఆనక దరిద్రుడు సంపద చేత అంధుడై తన్ను చేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణినిగానను చేయకుండునే. ఆయన శ్రీనిధి, ఐశ్వర్యానికంతటికీ ఆయన గని. అటువంటి వాడు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దరిద్రంతో ఉన్నానని కదా అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు చాలా ఐశ్వర్యం వచ్చేస్తే ఆ భోగాలలో పడిపోయి నేను తనని మర్చిపోతానేమో, దూరం అయిపోతానేమో. ఊరే, ఈ అనుభవాలకే ఉందిరా, నన్ను చేరడం ప్రధానం కదా. నువ్వు తృప్తితో ఉండి నన్ను చేరుతున్నప్పుడు డబ్బు ఇచ్చి నువ్వు పాడి చేయడం ఎందుకని ఆనక సంపద చేత అంధుడై ఆ ఐశ్వర్యం చేత అంధుడనై నేను తనకి దూరం అయిపోతానేమోనని నాకు ఇవ్వకుండా నాకు మేలు చేశాడు. అబ్బా, ఎంతటి ప్రేమైకమూర్తో! ఇస్తే పాడైపోతుంది కదా, ఇవ్వలేదమ్మయ్యా, ఎంత మంచి పని చేశాడో అన్నాడు. ఇది భక్తి అంటే. ఆ స్థానంలో ఇంకోడు ఉంటే అది కుచేలోపాఖ్యానం అవ్వదు. దాన్ని వ్యాసుల వారు కష్టపడి రాయక్కర్లేదు, పోతన గారు ఆంధ్రీకరించక్కర్లేదు. నేను ఇవాళ ఆ విషయాన్ని మీతో ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదో అని ఆలోచించి నమస్కారం చేశాడు కృష్ణ భగవానుడికి. చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరు వెళ్ళాడు. తన పాక ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. పాకకి బదులు బ్రహ్మాండమైనటువంటి సౌధం ఒకటి కనపడింది. దాని మీద చంద్రకాంతులు పడి మెరుస్తోంది. ఎక్కడ చూసినా పక్షులు, చక్కగా బోళ్ళంత మంది ఆ సేవ చేసేటటువంటి వాళ్ళు ఒంటికి పెట్టుకున్న బంగారమే అంత గొప్పగా ఉంది. ఇక లోపల ఉన్న ఇల్లాలు ఎలా ఉంటుంది? ఆయన చూసి అనుకున్నాడు, ఆ ఇంటి వంక చూసి, ఇదేమిట్రా, మన ఊళ్ళో ఇంత గొప్ప సౌధాన్ని ఎప్పుడూ చూడలేదు, ఎవరిదో ఈ ఇల్లు అనుకున్నాడు. అనేసరికి కాళ్ళ దగ్గర ఒక ఆవిడ ఉండి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తోంది. అయ్యో అమ్మ, ఎవరు మీరన్నాడు. లోపలికి 2 ఏళ్ళు తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడుగుతోంది. బంగారు పళ్ళెంలో పెట్టి ఒక ఆవిడ. కొంచెం పరిశీలనగా చూశాడు, ఇదేంటి నన్ను తీసుకొచ్చి కాళ్ళు కడుగుతోంది ఈవిడ, తన భార్యే, తన ఇల్లే. తెల్లబోయాడు. ఇదేమిటే, నీకు ఈ నగలేమిటి, పట్టుపుట్టాలేమిటి, ఈ సౌధం ఏమిటి, ఇవన్నీ ఎప్పుడొచ్చాయన్నాడు. నిన్న పొద్దున్న 11ంటికి మన పాకిలా అయిపోయిందండి అది. నిన్న పొద్దున్న 11ంటికా అని ఆలోచించాడు. ఆ పొద్దున్న 11 గంటలకే ఖచ్చితంగా ఆయన అటుకులు నోట్లో పోసుకున్నాడు. ఇక్కడ ఇచ్చేశాడు అంతే. కుచేలుడు తీసుకున్న జాగ్రత్త ఏమిటో తెలుసా అండి? అవన్నీ అనుభవిస్తున్నా కృష్ణప్రసాదం, పరమేశ్వరుడిది, ఇవన్నీ నన్ను అనుభవించమన్నాడు, నాది కాదు. అద్దింట్లో ఉన్నవాడు ఉంటాడు, అందులో ఎప్పుడూ పూజ చేసుకున్నా వసతి గృహే అని చెప్పాలి కానీ ఇంటి యజమాని అమెరికాలో ఉన్న ఇది నాదేనండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడో 3 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, ఆ వెళ్తుంటే ఎవరండి మీరు అన్నాడు అనుకోండి, నా ఇల్లేనయా వెళ్దాం అనుకోండి, మీ ఇల్లు ఏంటి, ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు, ఆయన ఎప్పుడు ఆయనది అని అంటుంటాడు, ఆ ఇల్లు నేనే కట్టుకున్నానంటుంటాడు అన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఉన్నవాడిని
ఒరే నువ్వేదో మంచివాడు అనుకుని ఇల్లు ఇచ్చి నేను అమెరికా వెళ్తే నువ్వు అందరికీ నువ్వే కట్టుకున్నానని చెప్పావుట, నీదే ఇల్లు అని చెప్పావుట, మేము వచ్చేస్తున్నాం అమెరికా నుంచి కాబట్టి మీరు ఖాళీ చేసేయండి అని పంపించేస్తాడు బయటికి. అదే ఆయిందండి ఇల్లు, నాది కాదండి, అమెరికాలో ఉన్నారు ఆయన మహానుభావుడు, ఎప్పుడు రాడు కూడాను, బ్యాంకులో వేసేయమంటాడు అంతే, అద్దె ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వస్తుంటారు, నాది కాదండి. ఎంత ప్రేమ కలిగిన వారంటే 3 ఏళ్ళు అయింది రూపాయి అద్దె పెంచలేదు, ఏదో ఇంట్లో దీపం పెట్టుకుని భక్తిగా ఉంటున్నారు కదా, చాలండి నాకు ఉంది కదా అంటుంటారు అన్నాడు అనుకోండి. వీధిలో కనబడ్డ ఆయన ఏమంటే మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తుంటారు అన్నాడు అనుకోండి. ఏమైనా పర్వాలేదులే ఇంకో 100 తగ్గించుకో, పిల్లలు ఇంజనీరింగ్కి వచ్చారుగా ఫీజులు కట్టుకోవాలిగా అంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎందుకన్నాడు? నాది అనబట్టి. నాది కాకుండా వాడిది అన్నాడు అనుకోండి, అభ్యున్నతికి కారణం అయి ఉండేది. నాది అనడమే పతనానికి కారణమైంది. కుచేలుడు అదే పాటించాడు. అన్నిటి మధ్యలో ఉన్నా ఇవన్నీ వాడివే అన్నాడు. లేనప్పుడు వాడివే, ఉన్నప్పుడు వాడివే. కాబట్టి తృప్తి విషయంలో తేడా లేదు. అదే తృప్తి. చక్కగా అలాగే జీవించాడు, అలాగే అనుభవించాడు, అలాగే ఈశ్వరుణ్ణి చేరిపోయి పరమేశ్వరుని యందు కలిసిపోయాడు. అంటే నారాయణుణ్ణి తెలుసుకున్నాడు. ఇదే నారాయణ మహిమ అంటే. మహిమ అంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహమే ఆయన్ని పొందడానికి హేతువు. ఆయన అనుగ్రహము ఆయన్ని పొందడానికి హేతువైతే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి హేతువు ఆయన పట్ల భక్తి. ఆయన పట్ల భక్తికి హేతువు ఈ సృష్టిని ఆధారం చేసుకుని పరిశీలనం చేస్తూ ఉండడమే. ఎప్పుడూ భగవంతుడితో అనుబంధాన్ని లోపల పెంచుకుంటూ ఉండడమే. ఎవడు ఇలా పెంచుకున్నాడో వాళ్ళందరూ నారాయణుణ్ణి చేరుకున్నారు, నారాయణుని ఎందుకు కలిసిపోయారు, ఆయన అనుగ్రహాన్ని రకరకాలుగా పొందారు. ఒక్కొక్కసారి ఆపదల్లోంచి గట్టెక్కారు ఆయన అనుగ్రహంతో, పరీక్షిత్తు లాంటి వాడిని దక్కించుకున్నారు. ఒక్కొక్కసారి ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు పెద్ద పెద్ద ఆపదలలోంచి గట్టెక్కి కాపాడబడ్డాడు. అది అన్ని వేళలా మోక్షమే అయి ఉండక్కర్లేదు, రకరకాలుగా ఉంటుంది ఆ రక్షణ. యుద్ధం అంతా అయిపోయింది కురుక్షేత్రంలో, అర్జునుడు వచ్చేసాడు, బావా యుద్ధం అంతా అయిపోయింది కదా, రా అమ్మయ్య శిబిరంలోకి వెళ్ళిపోదాం అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు కిందకి దిగి నీ గాంధీవం, నీ అక్షయబాణ తూణీరాలు, కత్తులు, కఠార్లు, అదిగో లోపల ఉన్న శూలాలు, గొడ్డళ్ళు అన్ని దింపేసుకో ఆయుధాలు అన్నాడు. మహానుభావులైనటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యులు మొదలైనటువంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రముల శక్తికి అది ఎప్పుడో కాలిపోయింది. కానీ లోపల నువ్వు ఉన్నావని, నువ్వు కాలిపోకూడదని నిన్ను రక్షించడానికి నేను నిలబడి